శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం శని త్రయోదశి డిసెంబర్ 28వ తేదీన వచ్చింది. హిందూ మతంలో త్రయోదశి తిథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రదోష ఉపవాసం కూడా పాటిస్తారు. శనివారం త్రయోదశి రానుండడంతో శని త్రయోదశి తిథిగా పిలువబడుతుంది. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని పూజించడం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శని త్రయోదశి తిథి రోజున శనిదేవుణ్ణి, శివుడిని, ఆంజనేయ స్వామిని పూజించడం వలన శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి. శని త్రయోదశి తిథి పూజా విధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శని త్రయోదశి డిసెంబర్ 28 తెల్లవారుజామున 2:26 ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి డిసెంబర్ 29, 2024 ఉదయం 3:32 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో పంచాంగం ప్రకారం డిసెంబర్ 28న శని త్రయోదశి ఉపవాసం, ఆరాధన చేయడం జరుగుతుంది. పూజా ముహూర్తం సాయంత్రం 5:33 నుండి 8:17 వరకు ఉంటుంది. ఈ రోజున స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివునితో పాటుగా అన్ని దేవుళ్లను పూజించవచ్చు. ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు, పూలు, అక్షింతలతో ఉపవాస దీక్షను మొదలుపెట్టాలి. ఆ తర్వాత సాయంత్రం పూజ గదిలో సాయంత్రం దీపం వెలిగించాలి. తరువాత శివాలయం లేదా ఇంట్లో శివుని ప్రతిష్టను నిర్వహించాలి. వీలైతే శనీశ్వరుని ఆలయంలో ఆవు నూనె, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అనంతరం నెయ్యి దీపంతో శివునికి హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. చివరిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించాలి. అంతేకాకుండా ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని కానీ జపించాలి. దోషాలు తొలగిపోవాలంటే శని త్రయోదశి నాడు ఈ విధంగా చేయాలి. శని త్రయోదశి నాడు నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. 9 ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శని త్రయోదశి నాడు శివుడికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ 11 ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శని వాహనమైన కాకులకి ఆహారాన్ని పెట్టడం శుభప్రదం. అలాగే నల్ల చీమలకు పంచదారని ఆహారంగా పెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసినట్లయితే కూడా శని త్రయోదశి నాడు శుభప్రదం. ఈరోజు విశేషంగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఈ విధంగా ఆచరించినట్లయితే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిని అత్యంత అశుభ గ్రహంగా పిలుస్తారు. శని ఏ రాశిలోనైనా ప్రయాణిస్తే అది చాలా చెడు ప్రభావాలను ఇస్తుంది. అంతేకాకుండా శని 2.5 ఏళ్ల పాటు ఉంటే దయ్యా అని అంటారు. అప్పుడు కూడా సంబంధిత జాతకులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. శని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే విపరీతంగా వ్యయం చాలా కాలం పాటు ఉంటుంది. చెడు వ్యసనాలు అధికంగా ఉంటాయి. ఈ సందర్భంగా ఎవరైతే తమ జాతకంలో ఏలినాటి శని దోషంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారంతా ఏ పరిహారాలను పాటించాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది. దాదాపు 2.5 ఏళ్ల పాటు ఒకే రాశిలో ఉంటుంది. శని ఏ రాశిలోనైతే ఉంటుందో దాని ముందు రాశిపై ప్రభావం చూపుతుంది. దీన్నే ఏలినాటి శని అని అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నలుపు రంగు గుర్రపు డెక్క ఉపాయం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. శని దుష్ప్రభావాలను తొలగించడానికి మీ ఇంటి ప్రధాన తలుపుపై నలుపు రంగు గుర్రపు డెక్కను వేలాడదీయండి. ఇది ఏలినాటి శని చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా మీ ఇంటిని చెడు కళ్ళకు దూరంగా ఉంచుతుంది. ఇది కాకుండా మీ మధ్య వేలుకు నలుపు రంగు గుర్రపు డెక్క ఉంగరాన్ని కూడా ధరించవచ్చును. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా చెడు ప్రభావాల నుండి దూరంగా ఉంటారని విశ్వాసం. ప్రతి శని మంగళవారాలలో సుందరకాండ పారాయణ చేయడానికి
మీరు సమయం కేటాయించగలిగినట్లయితే మీకు చాలా శుభప్రదం. సుందరాకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుడిని తప్పక ఆరాధించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని కర్మఫలాలను ఇచ్చే న్యాయమూర్తిగా పిలుస్తారు. కాబట్టి శనివారం నాడు దానాలు చేయడం మీకు ఫలప్రదంగా ఉంటుంది. మీరు ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే శనివారం నాడు నలుపు రంగు బట్టలు, నల్ల నువ్వులు, ఆవ నూనెను పేదలకు దానంగా ఇవ్వండి. ప్రతి శనివారం ఇలా చేయడం వలన మీరు అన్ని ప్రతికూల ప్రభావాలకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఏలినాటి శని సమయంలోనూ మీకు నష్టం జరగకుండా ఉంటుంది. శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించడం, పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని నివారించవచ్చు. దానం చేయాల్సిన ఆహారం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుండి తీసుకొని ఉండాలి. అంతేకాకుండా స్వయంగా మీరు మీ చేతులతో వండాలని గుర్తుంచుకోండి. వారి కృషితో పేదలకు సహాయం చేసే వ్యక్తులకు శనిదేవుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా కాకుండా మీరు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శివుడిని ఆరాధించవచ్చు. శని పరమేశ్వరుని తన గురువుగా భావిస్తాడు. రోజు పూజించేటప్పుడు శని స్తోత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించినట్లయితే చాలా శుభం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో అవరోధాలు ఎదురైనప్పటికీ సమర్థవంతంగా జయించి సకాలంలో పూర్తి చేసుకుంటారు. శని అశుభ ప్రభావాన్ని తొలగించుకోవడానికి మర్చిపోయి కూడా శనివారం కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా ఇనుప వస్తువులు, నలుపు రంగు దుస్తులు, చెప్పులు తదితర వస్తువులు శనివారం రోజు కొనకూడదు. ఒకవేళ మీరు ఈ వస్తువులు కొనుగోలు చేసినట్లయితే మీ జాతకంలో శని స్థితి బలహీనంగా మారుతుంది. శని అనుగ్రహం పొందాలంటే శనివారం నాడు నలుపు రంగు పదార్థాలను తినాలి. అలాగే నలుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ చిన్న పరిహారాలు పాటించినట్లయితే దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.